హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ఎవరైతే ఎదురు చూస్తున్నారో రైతు భరోసా 2025 డబ్బులకు సంబంధించి నేటి సాగులో ఉన్న భూములు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభవార్త చెప్పారండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత ప్రభుత్వంలో ఎటువంటి రూల్స్ పెట్టలేదు, కానీ ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయానికి సంబంధించి అందరికైతే డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదొక పెద్ద పండుగ వాతావరణం అయితే ఉన్నది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి మొదటి టర్మ్లో రైతు బంధు మాత్రమే 7,800 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం అనేది ముందడుగైతే వేయడం జరిగింది. కొత్త మార్గదర్శకాలు, కొత్త లిస్టులో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది పడుతున్నాయండి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొత్త రూల్స్ ప్రకారం మాత్రం డబ్బులు అనేది ఇవ్వమని ప్రభుత్వం తెగే చెప్పింది. కాబట్టి ఎవరికి రావు ఏంటనేది ఇందుకు సంబంధించి 4 పథకాలు అయితే ప్రభుత్వం ప్రారంభించాలని 45,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసిందిగా. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇటీవల కాలంలో చాలా మంది కొత్తగా పెళ్ళైన వారు, ఇక దాంతో పాటు చాలా మంది ఏదైతే 10 సంవత్సరాల కాంచి రేషన్ కార్డు లేకపోవడంతో వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నారు. వారికి కూడా గ్రామ సభలో ఎంతమందికి వచ్చింది, ప్రతి గ్రామానికి అయితే వివరించడం అయితే జరిగింది పేర్లు అయితే. సో మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కూలీలకు అంటారు కదా, ప్రత్యేకంగా 6,000 రూపాయలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎంతమంది ఉన్నారు కరువు పనిలో, ఎంతమంది లిస్ట్ అని చెప్పేసి ఈ రకంగా విడుదల చేయడం జరిగింది. ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగింది అనమాట. రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అవుతుంది, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఇక ఫీల్డ్ సర్వే అనేది రిజల్ట్ అయితే వచ్చింది. సో ఇక అవకాశం ఉందా లేదా, మొత్తం మీద అయితే ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అవుతుందని చెప్పేసి, ఇన్ని డబ్బులు ఎకరానికి పడబోతున్నాయి, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిన్న మొన్న నుండే డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నట్లు కొంతమంది మెసేజ్లు కూడా చేస్తున్నారండి. ఇది కూడా 1 ఎకరం నుంచి 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇలా విడతల వారీగా ప్రభుత్వం అనేది ఎకరానికి 12,000 రూపాయలు జమ చేస్తున్నట్లు చెప్తున్నారు. కొంతమంది ఏమో అన్న మాకు 1 రూపాయి కూడా రావడం లేదు, దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి. ప్రభుత్వం ఏదైతే గత సంవత్సరంలో మాత్రం రైతు భరోసా ఇవ్వాల్సి ఉండే, ఇప్పుడు ప్రస్తుతం కొత్త సంవత్సరం కొత్త నెల రావడంతో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని 4 పథకాల్లో రైతు భరోసాను ప్రభుత్వం పెద్ద ఎత్తున అందరికీ రైతులకు మేలు జరిగే విధంగా వీళ్ళకి మాత్రమే మొదట డబ్బులు అనేది ఇవ్వాలని చూస్తుంది అన్నమాట. వీళ్ళకి మాత్రం డబ్బులు అనేది మినహాయింపు ఇవ్వబోతున్నారు. అది కూడా కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, రిలేటెడ్ వెంచర్లు, గతంలో రైతు బంధు ఇచ్చిన వారికి, దాంతో పాటు 1 ఎకరానికి సంబంధించి పెట్రోల్ బ్యాంకులు, రైస్ మిల్లులు, ఇటుక సంబంధించినటువంటి కమర్షియల్ గా వాడుకునేవారు, ఫంక్షన్ హాల్ కట్టుకునేవారు, కాలువలున్నా, చెరువులున్నా, సిసి రోడ్లు, దాంతో పాటు కొంతమంది ఏమో ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చిన వారికి కూడా డబ్బులు అయితే వచ్చాయి. అటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి అధికారులు నివేదిక అనేది రెడీ చేసి నిన్ననే ఆల్రెడీ మనకి 21 తారీఖు నుంచే ప్రభుత్వం ఆ నివేదిక అధికారులు ఎంపీడీఓ కావచ్చు, పంచాయత్ సెక్రటరీ, ఆర్ఐ కావచ్చు, ఇక డిఓలు, పోలీస్ అధికారులు వీళ్ళంతా కలిసి ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే లిస్ట్ ఇచ్చారో అనర్హుల లిస్టు చదివి అయితే వినిపించడం జరిగింది అనమాట. ఇందులో మీరు కనుక ఏదైతే అనర్హులుగా గుర్తించబడి ఏదైనా పేరు ఉన్నట్లయితే, తప్పిదారులు చేసినట్లయితే అభ్యంతరాలు తీసుకుంటున్నారనమాట. ఈ నెల 21 తారీఖు నుంచి 24 తారీఖు వరకు కొత్త రేషన్ కార్డులు, దాంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, చాలా గ్రామాల్లో అయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సఫర్ అవుతున్నారు. అది ఎలా అంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం స్కీమ్ కాబట్టి ఆ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కొంతమంది ఏమో ఊర్లో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, బయట వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి అపవాదులు రావడం. ఇక మరొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 5 లక్షల రూపాయల స్కీమ్ ఉందో ఆ తొలి విడత ప్రభుత్వం ప్రతి ఊరుకు 50 ఇళ్ళ, 70 ఇళ్ళ, 90, 100 ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగినట్లు ఆ చేర్పులు మార్పులు కూడా ఉండే అవకాశాలు అయితే ఉందన్నమాట. మరొకటి, రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే రైతు భరోసా వస్తుంది, దాంతో పాటు ఏదైతే ఆత్మీయ భరోసా అవి 6,000, 6,000, 12,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట. కొంతమందికి ఏమో రేషన్ కార్డు కూడా జారీ అయ్యాయన్నమాట. కొంతమందికి ఏమో పేరులో లిస్టులు ఉంటే సరిపోయేది అనమాట. కొంతమంది పేరు లేకపోవడంతో వారు మరోసారి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సిందిగా కూడా ఇబ్బంది పడొద్దని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియడం జరిగింది అనమాట. ఇట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కార్డులు అయితే జారీ చేయాలని నెక్స్ట్ ఫిబ్రవరి మాసం నుంచే మనకు ఏదైతే 6 కేజీల సన్న బియ్యం ఒక్కొక్కరికి అయితే అందించబోతున్నారు. తెలంగాణలో మరో పథకం రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే సమాచారం అయితే రావడం జరిగిందండి. ర్యాండమ్ గా పిక్ చేస్తున్నారు. గతంలో రైతు రుణమాఫీ 3 దశలు వేసిన తర్వాత టెక్నికల్ ఇష్యూ వల్ల చాలా మందికి పర్లేదు, కానీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే
ఫీల్డ్ సర్వేలో గూగుల్ మ్యాప్, అదేవిధంగా జీపీఎస్ ట్రాకరు, ఇక నేరుగా వెళ్ళి చెక్ చేయడం, ఇవన్నీ అధికారులు ఏదైతే కంప్లీట్ అయి ఉన్నాయో వారికి మాత్రం 1 ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే 15 ఎకరాల వరకు విడతల వారీగా డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది. కొంతమందికి మాత్రమే, ఎందుకంటే ప్రభుత్వం 20వ తారీఖున డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పింది కదా, అందుకు అనుగుణంగానే ఇలాంటి సమస్యలు రావద్దని ముందడుగు చర్యలకు బాధగా ఆర్థిక శాఖ నుంచి డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతున్నాయి అన్నమాట. కొంతమందికి మాత్రమే పడుతున్నాయి, మిగతా వారికి ఎప్పటి నుంచి జమ అవుతాయని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వారికి సంబంధించి కూడా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోవాలి, దాంతో పాటు వ్యవసాయం చేసి ఉండాలి. ఇక శుభవార్త ఏంటంటే వెరిఫికేషన్ లో వచ్చినప్పుడు ఎన్ని ఎకరాల వరకు అయితే సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ప్రభుత్వం అనేది డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. 18,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా కేటాయించడం జరిగింది. 3 అంశాలు ప్రాధాన్యత. ఒకటి, కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం అప్లికేషన్ కావచ్చు, వీటి గురించి వివరణ ఎటువంటి తీసుకోలేదు. ఇక రెండో అంశం వచ్చేసి ఆత్మీయ భరోసా అనగా వ్యవసాయ కూలీలకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాదాపు 10 లక్షల మంది రైతులకు, వ్యవసాయ కూలీలకు మహిళా ఖాతాల పేరు మీద ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే ఎవరైతే వయసు ఎక్కువ ఉంటారో వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు. ఇంట్లో మహిళ లేకపోయినా 20 రోజులు పనిచేసి అన్ని అర్హతలు పొందినట్టే లిస్టులు ఉంటాయి. ఇంటి పెద్దగా అయితే వేయడం అయితే జరుగుతుందని చెప్పేసి. మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ఇప్పటికే 18,000 కోట్ల రూపాయల్లో 2,000 కోట్లు పోతే ఇంకా మిగిలిన 15,000 కోట్ల రూపాయల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే సీలింగ్ విధానం విధించకుండా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అందరికి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 1000 అనేది తక్కువ అయింది. అంటే ఎందుకంటే ప్రభుత్వం 7,500 అన్నారు కానీ 6,000 రూపాయలు. ఇందుకు సంబంధించి 2 టర్మ్లో చూసుకున్నా కూడా రైతు భరోసా అనేది మనకు 15,000 కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతుంది. అలా కొంతమంది తీసేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎకరానికి 12,000 రూపాయలు అయితే ఈసారి ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నారు. ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొంతమందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో అయితే కొంతమందికి అర్హత లేకుండా రేషన్ కార్డులు వచ్చినాయని, కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అని చెప్పేసి, కొంతమంది ఏమో ఆత్మీయ భరోసా వచ్చిందని, కొంతమందికి ఏమో ఆ రైతు భరోసా సంబంధించి పేర్లు కూడా అనర్హుల లిస్టులో లేదని చెప్పేసి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటి మరోసారి వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికి కనుక మీకు రేషన్ కార్డు లేకపోయినా ఈ పథకాలు ఏ పథకం అందకపోయినా మరోసారి అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అని, అది కూడా విత్ ఇన్ 24 నుంచి 25 తారీఖు లోపే చేసుకోవాలి. 21 తారీఖు నుంచి 24 తారీఖు తర్వాత 25 ఫైనల్ అవుతుంది. 26 తారీఖున ప్రభుత్వం అనేది బటన్ నొక్కి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ 4 పథకాలు అయితే ప్రారంభించబోతున్నారండి. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ధరణిలో ఉన్న భూములకు కాకుండా భూభారతిలో ఉన్న సాగు చేస్తున్న భూములకు మాత్రమే పడతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఎవరికి ఇవ్వకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది అనమాట. అభ్యంతరాలు ఉన్నట్లయితే వారి మరోసారి వివరించాలని చెప్పేసి అడిగినట్లయితే వాటిని వెరిఫై చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి రైతు భరోసా కండిషన్ పెట్టడం జరిగింది అనమాట. మిగతా పథకాలకు సంబంధించి ప్రభుత్వం గ్రామీణుల విషయంలో వచ్చినట్లయితే మహిళా ఖాతాల్లో అయితే మొదటి విడత 1,00,000 రూపాయలు, మొత్తం 4 విడతలు వచ్చేసి 5 లక్షల రూపాయలు అయితే జమ చేయనున్నారండి. రాష్ట్రంలో ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే దానికంటే డిఫరెంట్ గా ఈసారి రైతు భరోసా నిధులు అనేది ఖాతాలు అయితే జమ అవుతాయని చెప్పేసి, రైతు భరోసాలో ఆత్మీయ భరోసా ఉంది. కొంతమంది ఏమో ఆధార్ కార్డు సీడింగ్ విధులు అంటే కొన్ని మిస్టేక్లు అయితే ఉన్నాయట. అటువంటి వారు సరి చేసుకున్నట్లయితే వారు కూడా పడతాయని చెప్పేసి మంత్రి సీతక్క అయితే వెల్లడించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.